ఓం శ్రీ మాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. మేమిప్పుడు మేడారం వచ్చాము. మేడారం జాతర వస్తుంది కదా. ప్రజెంట్ మేడారం ఎలా ఉంది, జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మేడారం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాము. మేము వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారిని మరియు మల్లూరు గ్రామంలో కొలువయ్యున్న మానవ శరీరంలాగా ఉండే గాయమైన దగ్గర రక్తం కారే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మేడారం వచ్చాము. అంటే ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది. ఇక మేడారం విషయానికి వస్తే, మేడారం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తాడ్వాయి నుంచి 14 కిలోమీటర్ల దూరము, అలాగే వరంగల్ నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణ తర్వాత దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లాలోకి చేర్చారు. ఆ తర్వాత 2019లో కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రామం మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. మేడారం జాతర గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈసారి అంటే 2026లో మేడారం జాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగబోతోంది. మేడారంని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటుంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలై 4 రోజుల పాటు జరుగుతుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభమేళా తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండగగా ప్రకటించింది. ప్రీవియస్ వీడియోలో వరంగల్ నుంచి ఏటూరు నాగారం వెళ్తుంటే ఈ ఆర్చ్ చూపించాను కదా, ఇది పస్రా దగ్గర ఉన్న ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వచ్చింది ఈ వీడియో బిగినింగ్లో చూశారు కదా, ఇదేమో తాడ్వాయి దగ్గర ఉన్న ఎంట్రన్స్. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి పస్రా ఎంట్రన్స్ ఫస్ట్ కనిపిస్తుంది. భద్రాచలం ఏటూరు నాగారం వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఈ తాడ్వాయి దగ్గరున్న ఎంట్రన్స్ ఫస్ట్ కనిపిస్తుంది. మేము మల్లూరులో దర్శనం చేసుకొని ఏటూరు నాగారం నుంచి వస్తున్నాము కాబట్టి మేము తాడ్వాయి దగ్గరున్న ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. మేడారం చేరుకునే ఈ 2 దారుల్లో కూడా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వీడియోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ చాలామంది ఇక్కడ వంట చేసుకొని భోజనాలు చేస్తున్నారు. ఈ జాతర 4 రోజులు జరుగుతుందని చెప్పుకున్నాము కదా. అయితే ఈ జాతర జరిగే ఆ 4 రోజుల్లో 1 కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. 4 రోజుల్లో భాగంగా మొదటి రోజు మాఘ పౌర్ణమి. ఆ రోజు కన్నేపల్లి నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు. ఆ తర్వాత కొండాయి అనే ఊరి నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు. ఆ తరువాత పూనుకొండ అనే ఊరు దగ్గర నుంచి పగిడిద్దరాజుని తీసుకొస్తారు. 2వ రోజు చిలుకలగుట్టపై నుంచి సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణని తీసుకొస్తారు. 3వ రోజు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు అలాగే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీద ఉండగా భక్తులందరూ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటారు. చివరి రోజైన 4వ రోజు అమ్మవార్లను మరియు గోవిందరాజు అలాగే పగిడిద్దరాజులను తమ యథాస్థానాలకు సాగనంపుతారు. ఇదే మేడారం గ్రామం. ఇక్కడ మొత్తం స్టాల్స్ పెట్టారు, చూస్తున్నారు కదా. ఇంకా బస్సెస్ విషయానికి వస్తే వరంగల్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి సంవత్సరం జాతర సమయంలో గవర్నమెంట్ మేడారంకి స్పెషల్ బస్సెస్ని రన్ చేస్తుంది.
రోడ్డు రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. జాతరకి 1 మంత్ ముందే చాలా రష్ ఉంది, చూస్తున్నారు కదా. ఇదే పార్కింగ్. ఇప్పుడు జాతర సందర్భంగా ఇక్కడ రిపేరు, రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెనోవేషన్ కంటే ముందు ఈ మేడారము, అమ్మవారి గద్దెలు ఎలా ఉండేవో నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అమ్మవారి గద్దెలకు దగ్గరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంది. ఇప్పుడు అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్దాము. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది సమ్మక్క అమ్మవారి గద్దె, అదేమో సారక్క అమ్మవారి గద్దె. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇది సమ్మక్క అమ్మవారి గద్దె, అదేమో పగడిద్దరాజుల వారి గద్దె. ఇంకా ఇదేమో గోవిందరాజుల వారి గద్దె. ఈ పక్కనున్నది సారక్క అమ్మవారి గద్దె. సమ్మక్క తల్లి గద్దెని చూసాము కదా, ఇప్పుడు సారక్క తల్లి గద్దెని కూడా దగ్గర దాకా వెళ్ళి చూద్దాము. మొత్తానికి ఇది అండి ప్రస్తుతం మేడారం ఇప్పుడు ఇలా ఉంది. నేను ఈ వీడియోని 2 వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. వీడియో షూట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని మార్పులు జరిగాయి. జాతర టైంకి అన్నీ పూర్తయిపోతాయి. ఇలా రినోవేషన్ వర్క్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ బెల్లంని బంగారం అంటారు. అదే ఇక్కడ అమ్మవారి ప్రసాదం. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి.
అమ్మవార్లని దర్శించుకోవడం అయిపోయింది కదా, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. వచ్చేటప్పుడు తాడవాయి మీదుగా వచ్చాము, ఆ దారి ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు పస్రా దారిలో వెళ్ళబోతున్నాము, ఆ దారి ఎలా ఉందో కూడా చూద్దాము. అయితే అమ్మవార్లకి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ నిలువెత్తు బంగారం అంటే నిలువెత్తు బెల్లంని అమ్మవార్లకి సమర్పిస్తారు. ఇక్కడ షాప్లో చూస్తున్నారు కదా, వాటిపైన నిలువెత్తు బంగారాన్ని బరువు చూస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అమ్మవార్లకు సమర్పించిన బెల్లాన్ని ప్రసాదంలా మాత్రమే వాడాలి, అంతేకాని వంటల్లో వాడకూడదు. ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్డుకి రెండు వైపులా స్టాల్స్ పెట్టారు, ఇంకా కొన్ని ఓపెన్ అవ్వలేదు. జాతర టైం కల్లా అవన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి అనే విషయానికి వస్తే, మేడారంకి 15 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి ఉందని చెప్పాను కదా. మనం ఇందాక ఎంట్రన్స్ ఆర్చ్లో నుంచి వచ్చాము కదా, దానికి దగ్గరలో రిసార్ట్స్ ఉన్నాయి. అంతేకాదు మేడారంలో గోవిందరాజు, పగిడిద్దరాజు హాల్స్ అని ఏర్పాటు చేశారు, ఇక్కడ స్టే చేయొచ్చు. వీడియోలో చెప్పడం లేదు కానీ ఈ చుట్టుపక్కల అన్ని పాసిబుల్ స్టేస్కి సంబంధించిన లొకేషన్ లింక్స్ మరియు డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు జంపన్న వాగు చూద్దాము. మీరు పస్రాలో ఉన్న ఎంట్రెన్స్ నుంచి వస్తే అక్కడ కనిపిస్తోంది కదా, ఆ ఆర్చ్ నుంచి మేడారంలోకి వస్తారు. అంటే ఎంటర్ అవ్వగానే జంపన్న వాగు కనిపిస్తుంది. తాడ్వాయి నుంచి ఎలా వచ్చామో ఇప్పుడు చూశారు కదా. జంపన్న వాగు లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు. వాటర్లోకి దిగలేని వాళ్ళ కోసం స్నానాలకి వీలుగా షవర్స్ని కూడా ఏర్పాటు చేశారు. తాడ్వాయి నుంచి లోపలికి వచ్చాము కదా, ఇప్పుడు పస్రా రోడ్లో వెళ్దాము. ఈ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఆల్రెడీ 2 years బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో ఇక్కడి స్థల పురాణము, అసలు ఈ సమ్మక్క సారక్క అమ్మవార్లు వనదేవతలు ఎలా అయ్యారు అనే కథను చెప్పాను. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుందాము. అయితే 13వ శతాబ్దంలో ఓరుగల్లుని పరిపాలించిన కాకతీయుల యొక్క చివరి రాజు ప్రతాపరుద్రుడు. మేడారంని అప్పుడు కోయరాజులు పరిపాలించేవారు. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. పగిడిద్దరాజు కాకతీయులకు సామంతరాజు, కాకతీయులకి సామంతులుగా ఉంటూ కప్పం కట్టేవారు. అప్పట్లో కరీంనగర్ ప్రాంతాన్ని మేడరాజు పాలించేవాడు. అతని యొక్క మేనల్లుడే ఈ పగిడిద్దరాజు. ఈయనకి సమ్మక్క అమ్మవారిని ఇచ్చి వివాహం జరిపించారు. పగిడిద్దరాజు సమ్మక్క అమ్మవారికి 3 సంతానం. వారే సారలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న. సారలమ్మను గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఒకసారి మేడారంలో 3-4 సంవత్సరాల పాటు కరువు కాటకాలు వచ్చాయి. దాంతో ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. మేడారం పాలకుడైన పగిడిద్దరాజు కరువు కాటకాల వలన పన్నులు కట్టలేమని ప్రతాపరుద్రుడికి చెప్తాడు. దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మేడారంపైకి దండయాత్రకి సేనలను పంపుతాడు. ములుగు సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు వద్ద యుద్ధం ప్రకటిస్తారు. కన్నేపల్లి అనే ఊరు నుంచి కాకతీయ సైన్యం లోపలికి వస్తుంది. అందుకని సారక్క, గోవిందరాజు ఆ సేనలను రాకుండా ఆపడానికి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆ యుద్ధంలో 2 ప్రాణాలను కోల్పోతారు. తర్వాత వీరుడైన జంపన్న సంపెంగ వాగు దాటడానికి ప్రయత్నిస్తున్న సేనలను ఆ వాగు దాటకుండా ఆపాలని చెప్పి ఎంతో పోరాడాడు. కానీ పాపం అతనిని కూడా పొడిచి చంపేశారు. వాళ్ళకి కనబడకుండా వచ్చి సంపెంగ వాగులో పడి జంపన్న కూడా చనిపోతాడు. అతని రక్తం వల్ల ఆ వాగు నీరు మొత్తం ఎర్రగా అయిపోతుంది. అందుకే ఇప్పటికీ ఆ వాగు నీరు ఎర్ర రంగులో ఉంటుందని ఆదివాసీలు నమ్ముతుంటారు. ఆ తరువాత సైన్యం వాగు కూడా దాటి లోపలికి వచ్చేసరికి అప్పుడు పగిడిద్దరాజు వెళ్ళి యుద్ధం చేస్తే ఆయన్ని కూడా చంపేశారు. ఆఖరికి సమ్మక్క దిగొచ్చింది యుద్ధరంగంలోకి. కానీ కాకతీయ సేనలు సమ్మక్కని నిలువరించలేము అని ఆవిడ యుద్ధం చేస్తుంటే వెనక నుంచి వచ్చి బల్లాలతో పొడి చేశారు.
దాంతో ఆవిడ ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. యుద్ధరంగం వదిలేసి మనకి ఈశాన్యంలో చిలుకల గుట్ట అనే గుట్ట ఉంది. ఆ గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళి మాయమవుతుంది. ఆదివాసీలు వెతుక్కుంటూ వస్తే అక్కడ ఆవిడ కనిపించలేదు. కానీ ఆ గుట్ట మీద నెమలినార అనే చెట్టు కింద ఒక కుంకుమ భరిణె కనిపించి దాని నిండా కుంకుమ కనిపించింది. మన పసుపు కుంకుమల్ని కాపాడడం కోసం ఆ తల్లి దేహత్యాగం చేసిందని అందరూ కన్నీటి పర్యంతం అయ్యి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటారు. ఆ తరువాతి రోజు కాకతీదేవి అనే అమ్మవారు ప్రతాపరుద్రుడికి కల్లో కనిపించి, ఏమిటి నీ అహంకారం, పాపం అమాయకులందరినీ అలా చంపేస్తున్నావేంటి, జాగ్రత్త, నేను ఊరుకోను అని హెచ్చరిస్తుంది. వెంటనే అతను యుద్ధాన్ని విరమింపజేసి అందరికీ క్షమాపణ చెప్పి మేడారంని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తారు. అయితే మేడారం గురించి కోయ పురాణం ప్రకారం వేరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ స్టోరీని మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. అసలు ఏది కరెక్ట్ అనేది కోడ్ లాంగ్వేజ్లో నిక్షిప్తమయ్యి ఉంది. అమ్మవార్లను పండక్కి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు జెండా తీసుకొస్తారు. వాటిపైన ఆదివాసీ భాషలో కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్లో కోడ్ లాంగ్వేజ్లో వీళ్ళ చరిత్ర ఉంది. అది చదివితే అసలైన చరిత్ర బయటికి వస్తుందని అంటారు. మరి మొత్తానికి అది అండి మేడారం చరిత్ర. ఈ ట్రిప్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఐటర్నరీ కావాలంటే కూడా కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్కి సంబంధించిన లిస్ట్, లొకేషన్ లింక్స్, అలాగే వీడియోలో ఈ గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇప్పుడే పస్రా రీచ్ అయ్యాము. ఇది పస్రా దగ్గరున్న ఎంట్రన్స్ ఆర్చ్. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.